హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా గ్రూప్ 4 అలాగే క్లాస్ 4కి సంబంధించిన బ్యాక్లాగ్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు అయితే విడుదలవుతున్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి ఈరోజు మనకి ఇంకొక జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ 4 క్లాస్ 4కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఏ డేట్ లోపు అప్లై చేసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజు మనకి మరొక జిల్లా నుంచి రావడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క గ్రూప్ 4 అండ్ క్లాస్ 4కి సంబంధించిన బ్యాక్లాగ్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ యొక్క స్పెషల్ రిక్రూట్మెంట్ని మనకి రిలీజ్ చేశారు. సో ఈ నెల 17వ తేదీలోపు అప్లై చేసుకోవాలి పర్టికులర్ క్యాండిడేట్స్. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫాము అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్తో పాటు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన గురించి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ 4 క్లాస్ 4కి సంబంధించి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే గరిష్టంగా 52 సంవత్సరాల వయసు ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో 18 నుంచి 52 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ చూద్దాము. ముందుగా గ్రూప్ 4కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అలాగే షరాఫ్ అనేటువంటి పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఎంఎస్ ఆఫీస్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. టైపిస్ట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరికి ఈ యొక్క వేకెన్సీస్ని అలాట్ చేశారనేది ఈ పట్టికలో మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హత కలిగి తెలుగు మరియు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్లో ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం నందు ఎంఎస్ ఆఫీస్లో ఆ యొక్క పరిజ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి తెలుగు అండ్ ఇంగ్లీష్లో, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి టైపిస్ట్ పోస్టులకి. ఇంకా షరాఫ్ అనేటువంటి ఈ పోస్టులకి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ వేకెన్సీస్ అన్నీ కలిపి 16 వేకెన్సీస్ గ్రూప్ 4 కింద విడుదల కావడం జరిగింది. ఇవి గ్రూప్ 4కి సంబంధించినవి. ఇంకా గ్రూప్ 4 కానీ టెక్నికల్ ఉద్యోగ ఖాళీల వివరాలు అని చెప్పేసి ఇచ్చారు. గ్రూప్ 4 కానీ టెక్నికల్ ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్త్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి సంస్థ నుండి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లేక శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ నందు ఉత్తీర్ణత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెటర్నిటీ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్లో బైపీసీ మరియు రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుండి మల్టీపర్పస్ అసిస్టెంట్స్ కోర్స్ అనేది చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. డిఎంఎల్టీ కోర్స్ అనేది చేసి ఉండాలి. తర్వాత వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి కూడా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ డైరీ మరియు పౌల్ట్రీ కోర్స్ అనేది చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఫిట్టర్ బెడ్ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ 1 వేకెన్సీ ఉంది. 8వ తరగతి మరియు దీనికి సంబంధించిన ఐటీఐ ఫిట్టర్ టెక్నికల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క టెక్నికల్ పోస్టులకి సంబంధించి మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి కూడా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాస్ 4కి సంబంధించి ఆఫీసు సబార్డినేట్, శానిటరీ మేస్త్రి, మెసెంజర్, వాచ్మెన్, గార్డెనర్ అలాగే కామాటి పోస్టులు ఉన్నాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే 19 వేకెన్సీస్ క్లాస్ 4 కింద ఈ డిస్ట్రిక్ట్ వారికి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వేకెన్సీస్కి కామాటి పోస్టులకు వచ్చేసి చదవడం రాయడం వస్తే చాలు, పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అయితే అడగలేదు. గార్డెనర్కి కూడా చదవడం రాయడం వస్తే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంకా వాచ్మెన్కి 5వ తరగతి, మెసెంజర్కి 7వ తరగతి, శానిటరీ మేస్త్రికి 7వ తరగతి, ఆఫీసు సబార్డినేట్కి 7వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. మీకు పర్టికులర్గా రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ సపరేట్గా మీకు ఇవ్వడం జరిగింది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఇది ఫిలప్ చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి అడ్రస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం మచిలీపట్నంలో ఉంది కదా, సో అక్కడ మీరు సబ్మిట్ చేయాలి.
మీ యొక్క ఫోటో అనేది పెట్టాలి. అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చి మీ యొక్క సైన్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు మీరు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అర్హతలకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. పెట్టి మీరు ఈ నెల 17వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ మచిలీపట్నంకి సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు సబ్మిట్ చేయాలి డైరెక్ట్గా వెళ్ళి. లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. సో ఇది ఈ యొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు మనకి ఈ యొక్క గ్రూప్ 4 అండ్ క్లాస్ 4కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. 1 బై 1 మనకి డిస్ట్రిక్ట్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.